ఆర్సీబీ ముంబై మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠతతో ఊపేసింది. రెండు బెస్ట్ టీమ్స్ పోటీ పడితే ఎలా ఉంటుందో మరోసారి అభిమానులకు అర్థమైంది. చివరికి ఒత్తిడి జయించిన బెంగళూరు గెలిస్తే ముంబై కథ ముగిసింది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో పాటు చివరిలో సిక్సర్ కొట్టి ఆర్సీబీని గెలిపించాడు. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా దూరం అవ్వడంతో మరోసారి సూర్యకుమార్ కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నాడు. భారీ స్కోర్ చేయడమే లక్ష్యంగా బ్యాటింగ్ కు దిగిన ముంబైని భువనేశ్వర్ కుమార్ బెంబేలెత్తించాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ, రికల్టన్, సూర్యకుమార్ అవుట్ అయ్యారు. దీంతో ముంబై కేవలం 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో నమన్ధీర్, తిలక్ వర్మ ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరూ 4వ వికెట్కు 57 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నమన్ధీర్ చాలా రోజుల తరువాత మెరుపులు మెరిపించాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. నమన్ధీర్ అవుట్ అయిన తరువాత ముంబై ఇన్నింగ్స్ ను తిలక్ వర్మ నడిపించారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 రన్స్ చేసి 18వ ఓవర్లో అవుట్ అయ్యాడు. చివర్లోనూ ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ముంబై 20 ఓవర్స్లో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. భువనేశ్వర్ కేవలం 23 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. చేసింగ్ లో బెంగళూరు కూడా తడబడింది. ముంబై పేసర్ కార్బిన్ బోర్చ్, దీపక్ చాహర్ చెలరేగడంతో ఆర్సీబీ 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కోహ్లీ డకౌట్ అవగా పడిక్కల్ 12, పటిదార్ 8 పరుగులకే అవుట్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో కృణాల్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. బెథెల్ తో కలిసి 55 పరుగులు జోడించాడు. బెథెల్ అవుట్ అయిన తరువాత జితేష్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించాడు. మధ్యలో కండరాల నొప్పితో ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ కూడా చేశాడు. జితేష్ శర్మ 18, టిమ్ డేవిడ్ డకౌట్ అవ్వడం ముంబైలో ఆశలు చిగురించాయి. కాసేపటికే కృణాల్ పాండ్యా 73 రన్స్ కు వెనుతిరగడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. 19వ ఓవర్ను బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులే ఇవ్వడంతో విజయం కోసం చివరి ఓవర్లో 15 రన్స్ చేయాల్సి వచ్చింది. బౌలర్ రాజ్ బవా ఒత్తిడికి లోనై వైడ్లు వేశాడు. 11 బంతులాడి 4 పరుగులే చేసి షెఫర్డ్ 3వ బంతికి అవుట్ అవ్వడంతో ముంబై గెలుస్తుందనుకున్నారు. అయితే క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ సిక్సర్ కొట్టడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. చివరి బంతికి సలాందార్ 2 పరుగులు తీయడంతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది.